లోడ్ ఎట్ట కడుతున్నారు. సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. మళ్ళీ వెనక్కి తిరిగిరా, అటు అయిపోయినాయా? రివర్స్ పెట్టారా? చూడండి, కర్ర అంతా నేను బీకిన కర్ర మొత్తం ఎత్తుకుపోతున్నారు. అసలు ఏమన్నారు వీళ్ళని చెప్పండి. ఎంత కర్ర బీకాను ఈరోజు. అబ్బా, నడుములు కూడా నొప్పులు వచ్చినాయి పీకి పీకి. కర్ర అంతా బీకాను. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. వేరా అడుగైరా ఆ శిఖరం చేరా. నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఇప్పుడుంది వీళ్ళకి అసలైన కష్టం. ఇప్పుడు దాకా లోడ్ కట్టేది ఏముంది, ఇప్పుడుంది చూడండి. బండి దిగబడిపోయింది వాగులో. నువ్వు కూడా
ఎంత లాగినా రావట్లే, 2 ట్రాక్టర్లు కట్టి లాగినా వెనకాల పొక్కులు పెట్టినా రావట్లేదు. లోడ్ పాపం తిరగేస్తున్నారు ఇంకో ట్రక్కి. అక్కడ 2వ ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్ ట్రక్ తగిలించుకొచ్చి దాన్ని పక్కన పెట్టేసి లోడ్ పక్కన సగం లోడ్ దానికి తిరగొట్టాలి. తిరగొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ లాగేస్తారు. పాపం ఈ చీకట్ల లోడ్ కట్టడమే ఎక్కువ, మళ్ళీ తిరగేయాలంటే ఆ పాపం నరకం కనిపించింది. పొద్దుగుగులు పనిచేసి లోడ్ కట్టి మళ్ళీ అది దిగబడిందంటే దానికి తిప్పలబడి మళ్ళీ లోడ్ తిరగేసి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత లోడ్ కట్టాలి. అబ్బా ఆ కష్టం పకోడికి కూడా రాకూడదు, అంత నరకం కానొస్తుంది. అదేమన్నా సాఫ్ట్గా ఉండే కర్ర కూడా కాదు, ముళ్ళ కర్రలు అవన్నీ. జస్ట్ మిస్, ట్రక్ తిరగబడేది. బాగా యాక్సిల్ వరకు దిగబడిపోయింది, టైర్ మొత్తం దిగబడిపోయింది. లెఫ్ట్ సైడ్ టైర్ యాక్సిల్ అందుతుంది పోయి. ఎట్టుకెళ్ళకి ఎట్టో కట్ట బయటికి లాగాము. వెళ్ళిపోయినాయి చూడండి బండ్లు. సగం లోడ్ తిరగేసే బాటికి వెళ్ళిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి 2 బళ్ళు బయటకు ఇప్పుడే వచ్చినాయి బయటికి. ఇప్పుడే 2 బళ్ళు ఎట్టో కట్ట కష్టపడ్డారు పాపం. ఇదిగో ఈయన బాగా కష్టపడ్డాడు. ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇంకా. బాయ్.